డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, దుండిగల్ కేసు గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ మీద చాలా వీడియోలు రీసెంట్ గా కూడా చేసాం మనం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా ఉంటున్నారు, మంచి ఫ్యామిలీ, పిల్లలతో చూసుకుంటా, అయినా సరే కొంచెం కారణాల వల్ల అఫైర్స్ పెట్టుకోవడం, దానివల్ల వచ్చే పరిణామాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ దుండిగల్ కేసు కూడా అంతే. భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న గొడవల కారణంగా విడిపోయారు. మరి తర్వాత కట్ చేస్తే ఆమె ఓనర్తో అఫైర్ పెట్టుకోవడం, మరి తర్వాత ఏం జరిగిందో ఒకసారి. మరి భర్తతో విడిపోయి ఉండటం ఎందుకండి? అది ఆ ఎఫ్ఐఆర్ ఏదో ఇక్కడే ఏడిస్తే సరిపోతుంది కదా. భర్తను వదిలేయడము, మళ్ళీ ఇంకోటితో పెట్టుకోవడం దేనికి? కేవలం సెక్స్ కోసమేనా? మరి లేకపోతే నన్ను పోషించేస్తాడు జీవితం అంతా, భర్త కంటే ఈయన బాగా చూసుకుంటాడు అని అంత వెర్రి భావనలో ఎందుకుంటున్నారు? అసలు వెర్రి ఆలోచన పక్కన పెడదాం. ఆ ఫీలింగ్లో ఎందుకుంటున్నారు అంటే మాయలో ఉంటున్నారు, భ్రమలో ఉంటున్నారు. వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు హత్య చేయడం ఇదంతా తెలిసి లోతుకెళ్తే మనం హత్య అయితే జరిగింది. ఆల్రెడీ భర్తే ఆమెను ఒకసారి గొంతు కోసాడు అని చెప్పి తల్లి చెప్తుంది. అంత జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అమ్మో, చచ్చి బతికినట్టు కదా ఒకసారి. ఎంత జాగ్రత్త తీసుకోవాలి. అది లేకుండా భర్తను వదిలేసింది. ఓకే, అతను అలా చేశాడు కాబట్టి మళ్ళీ అతని దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో అని వచ్చేసినప్పుడు తన లైఫ్ని ఎంత సెక్యూర్ చేసుకుని ఎంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. పిల్లలు ఉన్నారేమో బహుశా వీళ్ళకి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక తల్లిగా, ఒక వయసుకు వచ్చిన స్త్రీగా ఎటువంటి ఆలోచనలు చేయాలి నవీన గారు? చిన్న పిల్లల్లాగా మళ్ళీ వెళ్ళి ఇంకొకటితో ఉండటం, వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడము. వాడు ఏమైనా దేవుడా, లేకపోతే వాళ్ళ భార్య ఏమన్నా ఒక దేవత? ఇప్పుడు తన జోలికి వస్తే భార్య ఊరుకుంటుందా? నా భర్తను నువ్వు లాక్కెళ్తావా అని అనదు. ఎన్ని పగలు పెరుగుతాయి. ఆడవాళ్ళు ఏదన్నా ఇస్తారేమో కానీ భర్తను పంచుకోవాలంటే ఒప్పుకోరు, చచ్చినా ఒప్పుకోరు. మరి తిను ఒక ఆడమనిషే, పెళ్ళైన మనిషి, ఇద్దరు పిల్లలు పుట్టారు. మరి తినకు ఆ విషయం తెలియదా? తెలిసి మరి తెలియకుండానే వెళ్ళిందా? ఇదే నేను చెప్తుంది. విచక్షణ జ్ఞానంతో ఆలోచించటం లేదు. విచక్షణ జ్ఞానం అనేది కామన్ వర్డ్స్ అయిపోయినాయి. దీని మీద అసలు మనం ఒక వీడియో చేయాలి. విచక్షణ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఈ రెండింటి మీద 2 వీడియోలు చేయాలి. ఖచ్చితంగా మేడం చేయాలి. అంటే సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంటుందంటారా? అంటే మీరు అన్నా చూసారా విచక్షణ జ్ఞానం అని. పెళ్ళి అయింది, పిల్లలు, అతనికి పెళ్ళి అయింది అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోమని ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, పెళ్లి చేసుకోమని వేధించడము, వేధించి అతన్ని ఫ్రస్ట్రేట్ అయ్యి అటాక్ చేయడం చేశాడు. అంటే ఎందుకు అంటారు ఇలాగా? ఇప్పుడు ఇందాక భర్త ఇంట్లో సాయం చేయకపోతే ఆవిడ కట్ చేసింది చెయ్యో మేడం చెప్పారు కదా. మరి ఆ ఫ్రస్ట్రేషన్, ఆ రెచ్చగొట్టినతనం ఉంటే ఎవరైనా చేసే పని అది. ఆ రెచ్చగొట్టుకోవడం ఎందుకు, రప్చర్ చేసుకోవడం ఎందుకు విషయాన్ని? ఇప్పుడు నీకు రెంట్ కడుతున్నాడట, ఏదో అవసరమైన డబ్బు ఇస్తున్నాడు. ఎందుకనంటే నిన్ను ఉంచుకున్నాడు కాబట్టి ఏదో ఇస్తున్నాడు. మరి నువ్వంతే, నీ భర్త అంతే, నువ్వు అంతకన్నా ఎక్కువ కోరుకోకూడదు. అలాంటప్పుడు నువ్వు అత స్థానాన్నే నువ్వు కోరుకుంటున్నావు. ఆ భార్య ఉంది అక్కడ, అతనికి ఒక సంసారం, పిల్లలు ఉన్నప్పుడు ఆ భార్య స్థానంలో నువ్వు ఉండాలని అత్యాశకి పోయావు. నీకేదో ఇస్తున్నాడు, నువ్వు మొగుడిని వదిలేసి వచ్చావు, పోనీలే ఫ్రీగా రెంట్కి ఉండనిస్తున్నాడు, ఏదైనా నిత్యావసరాలు ఉంటే ఇస్తున్నాడేమో, ఇంకా ఫిజికల్ నీడ్స్ తీరుతున్నాయి. అలాంటప్పుడు నువ్వు మొత్తానికి నువ్వు ఎసరు పెడితే ఏం చేస్తాడు? అరే నువ్వు నాకు ఎసరు పెడతావా అని చెప్పి ఫినిష్ చేశాడు. మరి దీనికి లోతుకి వెళ్తే మా భార్య చేయించిందని, వాళ్ళు చేయించారు, ఇవి ఏదైనా అనవసరమో ఈ అక్రమ సంబంధాలే దానికి దారితీస్తున్నాయి. నీకు ముందు భర్తతో కూడా నీకు పేచీ జరిగింది అని అంటే అక్కడ కూడా మీ ఇద్దరికి ఏదో ఉంది. ఎప్పుడు వన్ సైడే మనం చెప్పలేం, వన్ సైడ్ అని చెప్పలేం. వన్ సైడ్ ఎప్పుడు ఉంటుందంటే ఆ భర్త కూడా ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంటికి ఏమి ఇవ్వకుండా తాగొచ్చి కొడుతుంటే అది వన్ సైడ్. మరి ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది? ఏం జరిగిందో జరిగింది. అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు మంచి జీవితాన్ని జీవించాలి కదా. నువ్వు ఏదైనా ఒక ఉద్యోగం చేసుకో, లేదా నీకు చేతనైంది ఏదైనా చేసుకో, ఏదన్నా నీవు స్వతంత్రంగా, పవిత్రంగా, గౌరవంగా బ్రతకడానికి నువ్వు ఆలోచించట్లేదు. అంటే కష్టపడకుండా ఈజీగా జీవితం వెళ్ళిపోవాలంటే ఎవరికి పట్టింది? నీకు లక్షల డబ్బులు కట్టి, నీ పిల్లలకి ఫీజులు కట్టి, నీ ఇంటికి వస్తువులు ఇచ్చి, అన్నీ నీకు రెంట్ లేకుండా, నీకు భర్త అవసరాలన్నీ ఇతను తీరుస్తూ, ఇలా తేలిగ్గా ఈజీగా అన్నీ అయిపోవాలని నువ్వు ఎందుకు ఆశిస్తున్నావు? అసలు సిగ్గుసారం లేదా నీకు? ఏమంటారంటే ఒక వ్యక్తిత్వం లేదా? ఇప్పుడు అతను చంపలేదు, వాళ్ళు అసలు చనిపోలేదు, బ్రతికే ఉంది.
ఇతని దగ్గర డబ్బు అయిపోయింది, అప్పుడు ఇతను వదిలేసి ఇంకో వాడి దగ్గరికి వెళ్తావా? నువ్వు వెళ్తావు అలవాటు అయిపోయింది కదా. అంతే కదా. అంటే Luxury. నీకు సిగ్గు గాని, శరం గాని, ఒక వ్యక్తిత్వం గాని, ఒక విధానం గాని ఏమీ లేవు నీకు. ఎటు పడితే అటు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతావు అనే కదా అర్థమవుతుంది. నువ్వు నిరూపించావు. ఇప్పుడు చంపేశాడు కాబట్టి కథ బయటకు వచ్చింది. లేకపోతే నువ్వు అతను కాకపోతే ఇంకోతను వెళ్తావు కదా. నువ్వు ఎవరైనా సరే, ఈ అమ్మాయి గురించి అని కాదు, ఎవరైనా సరే ఇలాంటి జీవితాన్ని జీవించాలని అనుకోకండి. సిగ్గు, లజ్జ, మానం, అభిమానం వదిలేసి, మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంది. ఇలా అన్ని విడిచేసి భర్తని నానా హింసలు పెట్టి బయటకు వచ్చి ఎవరితో పడితే వాళ్ళతో తిరగడము, ఎవరు ఏది పెడితే అది తినేసేయడము లాంటివి చేస్తే ఎటువంటి శిక్షలు, ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేది చెప్పారు అందులో. అంటే హిందువులైన వాళ్ళందరూ కూడా ఇది తెలుసుకుంటారు. ఏ పూజ జరిగినా, ఏ పండగ వచ్చినా గుళ్ళకి వెళ్ళిపోయి పొలమంటే దీపాలు పెట్టేస్తారు. ఇంకా ఆ పూజలకి ఒక అంతుదరి ఉండదు అన్నమాట. విపరీతంగా గణాచార పూజలన్నీ చేసేస్తారు అక్కడికి వెళ్ళి. మరి అంత భక్తి ఉన్న వాళ్ళు అసలు మన 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 చరిత్రలు, మన పురాణాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మనం ఆ వంశస్థులమే కదా, మనం ఎలా నడుచుకోవాలి? అందులో వెంట్రుక వాసి ఎంత అయినా సరే ఎవరన్నా పాటిస్తున్నారా? సిగ్గుసేరం లేకుండా మానాభిమానాలను చంపుకొని దరిద్రపు జీవితం, హేయమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీరు దారి వెతుక్కుంటున్నారు. లవ్ చేస్తారా, పెద్దవాళ్ళు చూస్తారా, వాటెవర్ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు వాడితోనే జీవితం సాగించాలి. మీరు ఒక వస్తువు మీకు కొని ఇచ్చినప్పుడు దాన్ని బాగు చేసుకుని పద్ధతిగా ఎప్పటికీ జాగ్రత్తగా దాచిపెట్టుకునే బాధ్యత మీది. ఆ మొగుడిదైనా సరే, ఆ భార్యని కాచి కాపాడుకునే పూచి భర్తది. అలానే భర్తని కూడా మంచిగా చూసుకుని కాచి కాపాడుకునే పూచి భార్యకే ఉంటుంది. ఉన్నప్పుడు అది మర్చిపోయి, మీరు పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోయి, మంత్రాలు మర్చిపోయి, పేరెంట్స్ ఖర్చు పెట్టిన డబ్బులు, ఖర్చులు అన్ని, అప్పులు అన్నీ మర్చిపోయి మీదైనటువంటి ఒక జీవితం మొదలైన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారా? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఏదేమైనా మేడం, ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి చివరికి చూస్తే హత్య, అంతే, అవే జరుగుతాయి, చంపేయడం, అవే జరుగుతున్నాయి. నేను అందుకనే చెప్తున్నా, దానికి ముందు జరిగిన ఈ తంతు క్రతువులన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? మాయమంత్రం వేస్తే గాల్లో నుంచి జరిగిపోయినాయి ఇవన్నీ. దీని వెనక తల్లిదండ్రుల శ్రమ, కృషి, వాళ్ళ కష్టార్జితం ఎంత ఉంది. మీరేదో పెద్ద ఓడబొడిచి లవ్ చేసాం అనగానే వాళ్ళు తలతాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయటమా? వాళ్ళకేమవసరం? మీరు లవ్ చేసినప్పుడు లవ్వే చేసుకోండి. పెళ్ళి ఎందుకు మీకు? పెళ్లి కావాలనుకుంటే మీకు ఏ రూపంలో పెళ్లి కావాలో ఆ రూపంలో చేసుకోండి. దండలు వేసుకుంటారో, లేకపోతే నెత్తి మీద ఆకులు వేసుకుంటారో, మీ ఇష్టం చెట్టు వేసుకుని పెళ్లి లాంటిది ఒకటి చేసుకుని కలిసి ఉండేసేయండి. ఎవరికి అవసరం లేదు. దానికోసం తల్లిదండ్రులు ఇంత శ్రమపడి సమాజంలో వాళ్ళంటూ ఏదో ఎంతో అంత పరువు మిగుల్చుకుని ఉంటారు. దాన్ని తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? వాళ్ళ కష్టార్జితాన్ని రక్తం, పిండి, డబ్బు రూపంలో మీరు తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? నేను ఇదే చెప్తున్నానండి. గతంలో జరిగినాయి ఇలాగే. అలా జరగకూడదని పాపం తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు. చేస్తే మీరు చేసే నిర్వాకాలు ఇవే. లవ్ మ్యారేజ్ వాళ్ళైనా అలాగే చేస్తున్నారు, అరేంజ్డ్ అయినా అలా చేస్తున్నారు. అంటే పోన్లే సుఖపడతారులే అని ఒప్పుకుంటే మీరు చేస్తున్న నిర్వాకాలు ఇవే. అలాంటప్పుడు తల్లిదండ్రులు మళ్ళీ మొదటికి వెళ్ళి ఈ లవ్ మ్యారేజ్లు ఒప్పుకోకూడదుగా. మీరు చావండి అని వదిలేయాలిగా. అలా చేయకుండా పాపం మళ్ళీ హక్కుని చేర్చుకుని ఒక కుటుంబం కావాలి, పిల్లలు ఆగమైపోతారని చెప్పి కష్టపడుతున్నారు తల్లిదండ్రులు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం వీళ్ళకు ఉండట్లేదు. సంబంధం చూసి చేస్తే కూడా అందులో కూడా ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెడతారు. ఇలా పెళ్లి చేసేసుకుని మొగుడు నచ్చకపోతే అక్రమ సంబంధాలు పెట్టేసుకుని ఒళ్ళు కొవ్వెక్కిందా, మదం ఎక్కిందా, కామం వచ్చిందా ఏంటి? ఏం పోయే కాలాలు వస్తున్నాయి వీళ్ళకి. సిగ్గుశరం లేదా? ఒక ఆడపుట్టుక పుట్టి పవిత్రమైనటువంటి గౌరవనీయమైనటువంటి అమ్మ పాత్ర స్త్రీది. ప్రతి స్త్రీ అమ్మ అవ్వాల్సిందే, అవుతుంది. సృష్టిలో ప్రతి స్త్రీ ఒక అమ్మే, ఒక దేవతే. అటువంటి మంచి మంచి పేర్లు పెట్టుకొని మనము గౌరవిస్తుంటే వీళ్ళు ఈ గౌరవాన్ని, మర్యాదని మంటగలుపుతున్నారు ఇలాంటి వాళ్ళు. అక్రమ సంబంధాలు ఎందుకు? ఏదన్నా ఒక తప్పు జరిగిపోయింది ఇంట్లో, ఏదో అయిపోయింది, దానివల్ల చచ్చిపోయింది అనేది కనిపిస్తుంది ఎక్కడన్నా మీకు? ఎక్కడా కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు తప్పు ఎక్కడుంది? ఇది సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరి వీడి తప్పు, వీళ్ళ తప్పు అని మనం చెప్పలేము, ఎంతని చెప్తాము. ఈ జరుగుతున్న పర్యవసానాల్ని ఆలోచించి అర్థం చేసుకుని మీ పెద్దవాళ్ళు కానీ, ఈ అమ్మాయిల అబ్బాయిలు కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలనేది వాళ్ళ నిర్ణయానికే మనం వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ.